హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చార్వి శ్రీనిలు వ్లాగ్స్. నేను మీ నీల్మని. ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే ఫ్రూట్ పంచ్ని ఎలా చేయాలో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. సమ్మర్లో మనం చాలా రకాలుగా ఫ్రూట్ జ్యూస్, ఐస్ క్రీమ్, కూల్ డ్రింక్, మిల్క్ షేక్ ఇలా తీసుకుంటూ ఉంటాం కదా. కానీ చూడగానే తినాలనిపించేలా ఓసారి ఇలా మస్క్ మిలన్తో ఫ్రూట్ పంచ్ ట్రై చేయండి. రుచి అనేది చాలా బాగుంటుంది. అలాగే చేయడం కూడా చాలా ఈజీ అండి. తక్కువ టైంలోనే చిటికెలో చేసుకొని మస్తుగా ఎంజాయ్ చేయొచ్చు. అలాగే ఈ ఫ్రూట్ పంచ్ని రెండు రకాలుగా చూపించబోతున్నానండి. సో మరి లేట్ చేయకుండా ఎంతో టేస్టీగా ఉండే ఈ రెండు రకాల ఫ్రూట్ పంచ్ని ఎలా తయారు చేసుకోవచ్చో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ నేను మస్క్ మిలన్ ఫ్రూట్ పంచ్ చేయడానికి మస్క్ మిలన్ తీసుకున్నాను. అయితే ఇలా తీసుకున్న మస్క్ మిలన్ పైన రౌండ్గా వచ్చేలా చాకుతో స్లోగా ఇలా కట్ చేసుకోవాలి. ఇన్ కేస్ ఇలా కట్ చేసేటప్పుడు ఇలా రౌండ్గా రాకపోతే చాకుతో పైన కొంచెం కట్ చేస్తే సరిపోతుంది. ఇలా రౌండ్గా కట్ చేశాక ఇప్పుడు ముందుగా ఇందులో ఉండే గింజల్ని స్పూన్తో స్లోగా తీసుకోవాలి. ఇలా గింజలన్నీ పూర్తిగా తీసేశాక స్పూన్తో లోపల ఉండే కర్బూజా పల్ప్ని తీసుకోవాలి. ఇలా కొంచెంగా తీస్తూ వేరొక గిన్నెలోకి తీసుకోవాలి. పల్ప్ తీసేటప్పుడు స్లోగా తీయండి, అంటే పైన ఉండే స్కిన్ అనేది చిరిగిపోకూడదు. నీట్గా లోపల పల్ప్ అంతా కూడా తీసేయాలి. చూడండి, ఇక్కడ నేను లోపల పల్ప్ అంతా తీసేశాను. అయితే ఈ మస్క్ మిలన్ ఫ్రూట్ పంచ్ని రెండు రకాలుగా చూపిస్తున్నాను కాబట్టి ఇక్కడ నేను రెండు మస్క్ మిలన్ ఫ్రూట్ని తీసుకున్నాను. మీరు కావాలంటే ఒకే మస్క్ మిలన్ ఫ్రూట్ని సగానికి కట్ చేసి ఇలా రెండు రకాల ఫ్రూట్ పంచ్ని తయారు చేసుకోవచ్చండి. ఇలా రెండు మస్క్ మిలన్ బాటిల్ని తయారు చేశాక వీటిని ప్రక్కన పెట్టేసుకుందాం. అలాగే మనం పండులో నుంచి తీసిన మస్క్ మిలన్ పల్ప్ ఉంది కదండి, ఈ పల్ప్ని మనం సగం జ్యూస్లా యూజ్ చేసుకుందాం, సగం ముక్కల్లా కట్ చేసుకుందాం. ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసుకొని ఇందులోకి 1 కప్పు వరకు కర్బూజా ముక్కల్ని వేసుకొని స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ కర్బూజా జ్యూస్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మరలా ఇదే మిక్సీ జార్లోకి 1/2 కప్పు వరకు కర్బూజా ముక్కలు, అలాగే కాచి చల్లార్చి 2 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకున్న పాలను 1/2 కప్పు వరకు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 3 లేదా 4 టేబుల్ స్పూన్ల వరకు షుగర్ని కూడా యాడ్ చేసుకొని స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ జ్యూస్ని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అంతా కలిసేటట్లు ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాక ఈ జ్యూస్ని పక్కన పెట్టేసుకుందాం. సో ఫ్రూట్ జ్యూస్ తయారైపోయింది కదా. ఇప్పుడు మనం ఫటాఫట్గా సర్వ్ చేసుకుందామండి. ముందుగా ఒక మస్క్ మిలన్ బాటిల్ని తీసుకొని ఇందులోకి 1/2 కప్పు కట్ చేసిన కర్బూజా ముక్కల్ని తీసుకుందాం. అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు కట్ చేసిన బనానా ముక్కల్ని, అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు సన్నగా చాప్ చేసి పెట్టుకున్న యాపిల్ ముక్కలు, 1 టేబుల్ స్పూన్ వరకు ఆరెంజ్ ముక్కలను వేసుకుంటున్నానండి. ఫ్రూట్స్ ఇవి అవి అని కాదండి, మీ దగ్గర ఏ ఫ్రూట్స్ ఉంటే వాటిని వేసుకోవచ్చు. ఇలా ఫ్రూట్స్ అంతా వేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనం తయారు చేసిన మస్క్ మిలన్ జ్యూస్ని 1 కప్పు వరకు తీసుకుందాం. దీనిపైన ఐస్ క్రీమ్ని తీసుకుందాం. ఐస్ క్రీమ్ వచ్చేసి మీకు నచ్చిన ఫ్లేవర్ తీసుకోవచ్చండి. ఇలా ఐస్ క్రీమ్ కూడా తీసుకున్నాక ఇప్పుడు నేను ఇక్కడ కొద్దిగా డ్రై ఫ్రూట్స్ అలాగే ఫ్రూటీతో గార్నిష్ చేసుకుంటున్నానండి. అలాగే చూడ్డానికి బాగుంటుంది కదా అని దానిమ్మ జ్యూస్ని వేసుకుంటున్నానండి. మీ దగ్గర షుగర్ సిరప్ ఉంటే షుగర్ సిరప్నైనా వేసుకోవచ్చు. నా దగ్గర లేదు కాబట్టి నేను ఇలా దానిమ్మ జ్యూస్ని వేసుకుంటున్నాను. అంతే, మన ఫస్ట్ మెథడ్ మస్క్ మిలన్ ఫాలుదా స్టైల్ ఫ్రూట్ పంచ్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మన సెకండ్ మెథడ్ వచ్చేసి ఇంకాస్త ఈజీగా అందరూ చేసుకునే విధంగా చేసి చూపిస్తానండి. దానికోసం ఇంకొక మస్క్ మిలన్ బాటిల్ని తీసుకొని ఇందులోకి 1/2 కప్పు వరకు కర్బూజా ముక్కల్ని, అలాగే కొద్దిగా డ్రై ఫ్రూట్స్ని వేసుకుంటున్నాను. అలాగే మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న 1 కప్పు వరకు కర్బూజా జ్యూస్ని వేసుకోవాలి. ఇలా కర్బూజా జ్యూస్ని కూడా వేసుకున్నాక పాల మీద మీగడను వేసుకుంటున్నానండి. ఇలా పాల మీద మీగడను అంతా కలిసేటట్లు ఒకసారి బాగా కలుపుకొని వేసుకుంటున్నాను. మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ ఉంటే ఫ్రెష్ క్రీమ్నైనా వేసుకోవచ్చండి. ఇలా పాల మీగడ వేసుకున్నాక దీనిపైన కొద్దిగా డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకుంటున్నాను. అలాగే దానిమ్మ జ్యూస్ని కూడా వేసుకుంటున్నానండి. అలాగే కొద్దిగా దానిమ్మ గింజల్ని కూడా వేసుకుంటున్నాను. మీకు నచ్చిన ఫ్రూట్స్ని వేసుకోవచ్చండి. అంతే, సూపర్ టేస్టీ ఈజీగా చేసుకునే ఫ్రూట్ పంచ్ తయారైపోయింది. ఈ రెండు రకాల ఫ్రూట్ పంచ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. వీటిని ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఈ సమ్మర్లో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. మీకు ఇలా వచ్చిందో కామెంట్లో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి
స్వీట్ లస్సీని క్విక్గా టేస్టీగా ఎలా తయారు చేసుకోవచ్చో చూపించబోతున్నానండి. సమ్మర్లో లస్సీని బయట కొనుక్కొని తాగే కన్నా ఇలా ఇంట్లోనే తయారు చేసుకుంటే చాలా మంచిదండి. సో మరి లేట్ చేయకుండా ఎంతో టేస్టీ హెల్తీ స్వీట్ లస్సీని ఇంట్లోనే క్విక్గా ఎలా తయారు చేసుకోవచ్చో ఇప్పుడు చూద్దాం. ఈ లస్సీని తయారు చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి అరకప్పు వరకు పెరుగును వేసుకోవాలి. అలాగే 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల వరకు షుగర్ని యాడ్ చేసుకోవాలండి. షుగర్ పెరుగు పులుపును బట్టి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 2 లేదా 3 ఐస్ క్యూబ్స్ని కూడా వేసుకున్నాక చిటికెడు యాలకుల పొడిని వేసుకోవాలి. ఇలా యాలకుల పొడి వేయడం వల్ల మంచి అరోమా వస్తుంది. ఇప్పుడు మూత పెట్టి స్మూత్గా ఒక అర నిమిషం పాటు బ్లెండ్ చేసుకోండి. ఈ విధంగా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఒక సర్వింగ్ గ్లాస్లోకి వేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. అంతే, చాలా సింపుల్ అండ్ క్విక్గా మనం స్వీట్ లస్సీని తయారు చేసుకోవచ్చు. ఇలా తయారు చేసుకున్న స్వీట్ లస్సీ పైన గార్లిష్ కోసం నేను ఇక్కడ కొద్దిగా డ్రై ఫ్రూట్స్ని వేసుకున్నానండి. అంతేనండి, ఎంతో టేస్టీ స్వీట్ లస్సీ రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. మీకు ఎలా వచ్చిందో కమెంట్లో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీకు నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సపోర్ట్ మై ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.